విశాఖ వాల్తేర్ డివిజన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొనసాగించాలని విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కొత్త జోన్ ఏర్పాటు నేపథ్యంలో వాల్తేరు డివిజన్ నుంచి కొంత భాగాన్ని విడదీయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాల్తేరు డివిజన్ను విశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పార గ్రంథాలయాల్లో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీంట్లో సిఐటియు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. వాల్తేరులో కొంత భాగాన్ని విజయవాడకు తరలిస్తున్న సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన సిఐటియు నేతలు విశాఖ కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న వాల్తేరు డివిజన్ను విశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యత మాకున్నాయి. మీరు అడిగినట్టు స్టీల్ ప్లాంట్కి అర్జెంట్గా యాక్టివ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. అందుకని జోన్ ఇవ్వాలనేటువంటిది మనం ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఎందుకంటే చిన్న రాష్ట్రంలో కూడా ఉండదు. అట్లాగే రైల్వే బోర్డు ఉంటేనే రిక్రూట్మెంట్ బోర్డు ఎంప్లాయ్మెంట్ రావడం అంటే ఇంకా మంచి ఎంత చిన్న పోస్ట్ అయినా కూడా భువనేశ్వర్ ఇక్కడ నుంచి అవడానికి అక్కడ పెడితే అంత. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రైల్వే జోన్ ఉండాలి. 90% ఎగిరిపోతుంది. ఎన్ఎండిసి కరెంట్ అవుతుంది, ఇవన్నీ ఎగిరిపోతాయి. అందుకని వాల్తేరు డివిజన్ అనేటువంటిది చిన్న ముక్క మాత్రం ఉంటుంది. పేరు ముక్కున్నప్పుడు కూడా కాదు, 10,000 మంది డివిజన్ అక్కడికి వెళ్ళిపోవాలి, విజయవాడ వెళ్ళిపోవాలి. వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలకి ఉపయోగపడుతుందని ఏ ఉద్దేశంలో అయితే ఆనాడు సగం తప్ప ఇంకోటి కాదు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చేరినటువంటి ద్రోహం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇది ఎన్నికల ముందు